ఒక వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది. కానీ ఒక గురువుకి ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని జీవితాలు ఉంటాయి. విద్యార్థితో ప్రారంభం, విద్యార్థి గెలుపుతో ముగింపు. బుక్లో సిలబస్ చెప్పేవాళ్ళు టీచర్స్ కాదు, సిలబస్ ద్వారా జీవితాన్ని చెప్పేవాళ్ళు టీచర్స్. మాకు 9:45కి స్కూల్ అసెంబ్లీ ఉండేది. అన్ని స్కూల్లో గంట కొడితే అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు. కానీ మాకు మా సార్ వెహికల్ సౌండ్ విన్నాక స్కూల్ బెల్ మోగేది. అప్పుడు తెలీదు అది పంచువాలిటీ అని. మా స్కూల్లో 3 క్లాసులకి ఒక టీచర్ ఉండేవాళ్ళు. కానీ మా సార్ 8th క్లాస్లో ప్రాబ్లం చెప్పి 9th, 9th క్లాస్లో ప్రాబ్లం చెప్పి 10th, 10th క్లాస్లో ప్రాబ్లం చెప్పి మళ్ళీ 8th అలా పరిగెడుతూ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. అప్పుడు తెలీదు అది డెడికేషన్ అని. క్లాస్ రూమ్లో స్ట్రిక్ట్గా ఉండే మా సార్ సైన్స్ వేర్, స్పోర్ట్స్ మీట్కి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. అప్పుడు తెలీదు అది కేరింగ్ అని. 10th క్లాస్ హాల్ టికెట్ పట్టుకొని ఎగ్జామ్ భయంతో వణికిన రోజు మా సార్ చెప్పిన మాటలు నింపిన ధైర్యం వల్ల మా అడుగులు ఎప్పుడు ముందుకు పడుతున్నాయి. అప్పుడు తెలీదు అది మోటివేషన్ అని. మా మేడం నటించి మరీ క్లాస్ చెప్పేప్పుడు మాకు సబ్జెక్ట్ వినిపించడమే కాదు, కనిపించేది కూడా. అప్పుడు తెలీదు అది ప్యాషన్ అని. ఎప్పుడూ అల్లరి చేస్తూ టీచర్ని విసిగించే మాకు తన గొప్పతనం గురించి కాకుండా తల్లిదండ్రుల గొప్పతనం గురించి వివరించి చెప్పేది. అప్పుడు తెలీదు అది నిస్వార్థమని. శాలరీల కోసం స్కూల్స్ మారే టీచర్లు ఎక్కడ, మా టీచర్లు ఎక్కడ? కామంతో క్లాస్ చెప్పే టీచర్లు ఎక్కడ, మా టీచర్లు ఎక్కడ? బట్టి కొట్టి మక్కీ దించమనే టీచర్లు ఎక్కడ, మా టీచర్లు ఎక్కడ? స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని జీకేలో చూసే టీచర్లు ఎక్కడ, మా టీచర్లు ఎక్కడ? మా టీచర్ల వల్ల మేము సరదాలు చేసాం, సంస్కారం నేర్చుకున్నాం, సాయం చేసే గుణం కూడా అలవర్చుకున్నాం. ఇంతకీ మా స్కూల్ నేమ్ చెప్పలేదు కదా, రైల్వే మిక్స్డ్ హై స్కూల్, ఇంగ్లీష్ మీడియం, బిట్రగుంట. మాకు చెప్పిన టీచర్స్ అందరూ గొప్ప వాళ్ళే. మా టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే.